ఇప్పుడు ఆయన సంపాదించింది ఏది లేదు, మన సంపాదించి మనం కొనుక్కున్న మన పేరు మీద ఉండాలి, డాక్యుమెంట్ మన దగ్గర ఉండాలి. అంటే మనం సంపాదించుకోవడం ఆయన దగ్గర ఉండడం ఇవన్నీ కలిపి మనం ఆస్తులని తాకట్టు పెట్టి మళ్ళీ మన పేరు అప్పులు చూపిస్తారు. దానివల్ల కష్టపడి రూపాయి దాచి కొనుక్కున్నదంతా మన పేరు మీద లేకపోతే మనకి రేపు పనికిరాదు. ఇప్పుడు వచ్చి మన స్వతంత్రం వచ్చిన కాడి నుంచి ఈ రోజు వరకు ఇప్పుడు అలాంటి చట్టాలు లేవు. ఇప్పుడు వచ్చి మరి ఇప్పుడు వచ్చి కొత్తగా ఏ పెడదాం, ఏ ఆస్తులు దొబ్బేద్దాం అంటే అలా కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు కష్టపడి కష్టపడి రూపాయి కష్టపడి కొనుక్కుంటారు ఆస్తులు. వాళ్ళ పేరు లేకుండా, వాళ్ళ ఫోటో లేకుండా, ఎవరిదో ఫోటో ఉండి వాళ్ళ దగ్గర కాగితాలు లేకపోతే ఆడుకో 10 లక్షలు అప్పు కావాలని డాక్యుమెంట్ ఎవరి దగ్గర నుంచి వస్తుంది? ఇప్పుడు 10 లక్షల అప్పు కావాలి, నాకు ఎవరిస్తాడు? డైరెక్షన్ మీద ఎప్పుడు కదా. అదే ఒరిజినల్ డాక్యుమెంట్ ఉంటే 10 లక్షలు కదా 20 లక్షలు ఇస్తాడు. మరి అప్పుడు ఎవరి దగ్గర తెచ్చుకోవాలి? బ్యాంక్ కూడా ఎవడు ఫస్ట్, బయట ఎవడు అంటే అప్పుకు చెందకుండా ఆస్తి కొన్ని అమ్మనాక లేకుండా పరిస్థితి అయిపోతుంది. అంటే రేపు అవసరం అయితే అమ్ముకోవడం తప్ప రెండో పరిస్థితి లేకుండా అయిపోతుంది. అది చాలా రాంగ్ అండి. అది మా భూముల మీద, మా హక్కుల మీద, మా రైట్స్ మీద తన ఫోటో వేసుకుని చేయడం రేపు పొద్దున తాకట్టు అనుకోండి. రేపు పొద్దున మా పరిస్థితి చెప్పండి. ఆల్రెడీ మద్యపానం మీద అట్లే 15 సంవత్సరాలు తాకట్టు పెట్టేశారు. అది వల్ల చాలా వ్యతిరేకత ఉంది. ఇప్పుడు మా ఆస్తులు ఉన్నది ఎకరం పొలం, దాని మీద తాగటెట్టుకుని రేపు పొద్దున ఏం తింటాం చెప్పండి. దాని మీద చాలా వ్యతిరేకత ఉందండి. ఇదేనే కాదు, ఏ విషయంలో కూడా రేపు పొద్దున్న మీ వరకు నిరులో గత సంవత్సరం మేము కట్టిన మా ఫండ్స్, సెస్ ఫండ్స్ ఉంటాయండి వుడ్ వర్క్ సంబంధించి 1500 కోట్లకి 7100 కోట్లు తీసి వాడేసుకున్నారు. మాకంటూ ఒక రూపాయి వేయలేదు. ఒక్కొక్కరు 10,000 వేస్తానని చెప్పి చాకలికి వేసారు, మంగళకి వేసారు. వుడ్ వర్క్ వాటరింగ్ పని వాళ్ళు కానీ వీళ్ళకి పని వాళ్ళకి కానీ ఒక రూపాయి వేయలేదు. మా డబ్బులు తీసుకుని వాళ్ళకి వీళ్ళకి పంచారు తప్ప ఫండ్స్ మాకంటూ రిలీజ్ చేయలేదు. ఉన్నదో మా భూ అండి, పొలాలు, దీని మీద ట్యాక్స్ రేట్ అన్ని విపరీతంగా పెంచేసి చాలా విభత్సం చేస్తున్నారు. ఎవరైతే అందరూ వ్యతిరేకించిన వాళ్ళు తప్ప మా కార్మికులు గాని ఇది గాని ఎవరైనా సరే ఎవరు వ్యతిరేకించిన తప్ప ఎవరు ఒప్పుకోవట్లేదు. దీని తాత ఇచ్చాడు, బాబు ఇచ్చాడు, మనకి మన సొంతదే, మన సంపాదించుకున్నది, మన పెద్దలు ఇచ్చింది, మన తాతలు తండ్రులు ఇచ్చింది. మీ ఫోటో పెట్టి దీనికి సంబంధం ఏంటి? చాలా రాంగ్ అండి. అది మన భూమి, మన పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా గవర్నమెంట్, జగన్ ముఖ్యమంత్రి ఫోటో ఉండటం కూడా అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు పట్టింది ఉంది. చాలా మంది ముఖ్యమంత్రులు చేశారు, చాలా మంది చేశారు. ఎవరో తన ఫోటోలు ఎవరో వేసుకోలేదు కదా. అది మన భూమి, మన తాతల నుంచి మనకి వచ్చింది. అయితే నేను అదే అంటున్నాను, జగన్ గారు ముద్ర వేయడం ఏంటి? అది ఎవరో తాతల గారి నుంచి వచ్చిన ఆస్తి. అది మనకి ఎవరెవరో ఇచ్చారు. అంటే అతని ఫోటో మనకి, మన ఫోటో చిన్నది పెట్టి అతని ఫోటో ఇవ్వాల్సిన పనే లేదు. ఈ ల్యాండ్ యాక్ట్ చట్టం అన్నది కూడా కరెక్ట్ కాదండి. ఇప్పుడు రేపు ఎవరికన్నా అమ్ముకుందారంటే అప్పుడు మనకి ఈ పట్టాలు వస్తే మన దగ్గరకు వస్తాయా? మళ్ళీ దానికి పెద్ద ఇన్ని సంవత్సరాలు బట్టి, ఇన్ని తరాలు బట్టించి జరుగుతుంది. ఇది మళ్ళీ కొత్తగా చట్టం అన్నది చాలా చాలా తప్పని నేను అనుకుంటున్నాను. అస్సలు చాలా రాంగ్ అండి ఇది. మరి ప్రజల్ని, ల్యాండ్ అందరిని భయపెట్టడం కోసం చేస్తున్నారు, మరి దేని గురించి చేస్తున్నారు. కానీ ఈ చట్టం మాత్రం చాలా చాలా రాంగ్. ఆల్రెడీ గవర్నమెంట్ మీద చాలా వ్యతిరేకత ఉంది. ఇలాంటి చట్టాలన్నీ తీసుకొస్తే ఇంకా చాలా వ్యతిరేకత, ఇంకా ఎక్కువ మూట కట్టుకుంటారు మాట. 100% కూడా రాంగ్ అండి చట్టం. ప్రతి వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు ఈ ల్యాండ్ యాక్ట్ చట్టం అన్నది. ప్రతి ఒక్కరు వ్యతిరేకిస్తున్నారు. కరెక్ట్ కాదు కదా. అది 0% 0% కూడా కరెక్ట్ కాదండి. ఇప్పుడు ఏదన్నా ఆస్తులని మా తాతలు సంపాదించి లేదా మేము సంపాదించి మా సొంత ఆస్తులని వాటి మీద ఆయన హక్కు ఎలా చూపించగలరండి? అది అసలు కరెక్ట్ కాదు. ఎవరి ఆస్తులు వాళ్ళ పేర్ల మీద ఉండవు కరెక్ట్. అంతేగాని ఇప్పుడు జగన్ పేరు మీద ఉండడం అనేది మన ఏమో వాళ్ళ దగ్గర ఉండడం అనేది కరెక్ట్ కాదు. అది దానికి మనం చెప్పేది మామూలుగా మన పేరు మీద ఉండడం కరెక్ట్. అది ఇప్పుడు ఎలక్షన్ టైంలో ఎలాంటి అమలు చేయకూడదు కదా అసలు. ఇప్పుడు అమలు చేయాల్సిన పని కాదు ఇది. ఇప్పుడు ఏదైనా ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ ప్రభుత్వం అమల్లో ఉన్నప్పుడు అప్పుడు చేసేది వేరేగా ఉంటుంది. గవర్నమెంట్ అంటే కాపలాగా మన ప్రజలకు ఉండాలి, కానీ మన ఆస్తులు వాళ్ళ దగ్గర ఉండడం అది ఎక్కడో సక్సెస్ అయింది కానీ ఇండియాలో సక్సెస్ అవ్వదు. అది చైనాలో గట అయినట్టుంది గవర్నమెంట్ హ్యాండర్ లో ఉండడం. అది ఇక్కడైతే అవ్వదు. గవర్నమెంట్ యాక్ట్ ప్రకారం సర్వే చూసి నాకు ఇంత స్థలం ఉంది అంటే మీరు కాగితాలు ఉంటే బ్యాంక్ లో తెచ్చుకుంటారు. గవర్నమెంట్ అండర్ లో ఉంటే ఆడు ఎంత ఇస్తే అంతే తీసుకోవాలి. నాకు పుట్టిన కొడుకు నా దగ్గర ఉండడం కరెక్ట్, కానీ పక్కన ఉండడం కరెక్ట్ కాదు కదా. అంతే కదా, నా వరుస నా దగ్గర ఉండాలి. పక్కన ఇంట్లో వెళ్ళి కూర్చుంటే ఇది రాంగ్ డెసిషన్ అని ఇది గవర్నమెంట్ మైనస్ అవుతుంది కూడా. ఇది దీని ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ దీనికోసం మన లాయర్లు వాళ్ళందరూ స్ట్రైకులు కూడా చేశారు. ఏమన్నా ఇది ఎలా వద్దంటే అనేది న్యాయం అనేది ఒక రౌడీజంగా తయారైపోద్ది ఖచ్చితంగా. ఎందుకంటే సెటిల్మెంట్ దందా టైప్ వెళ్ళిపోద్ది. ఇప్పుడు మన సైడ్ కి అయితే మన దగ్గర లేకుండా ఎవరి దగ్గర పెట్టుకుని నీ సైడ్ ప్రూవ్ చేసుకుంటున్నాడు.
మనం మామూలుగా అయితే ఇప్పుడు వేరే ఎవరైనా మన సైట్ ఆక్యుపై చేస్తే మనం కోర్టులోకి వెళ్ళి తెలుసుకుంటాం. మన కోర్టులోకి వెళ్ళడానికి లేదు. ఇప్పుడు ఎవడో దగ్గరికి వెళ్ళి తెలుసుకోమంటున్నాడు. దాని సమయం ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్ పెట్టేసి తెలుసుకోమంటున్నాడు. ఇప్పుడు మనకు న్యాయం చేస్తాడో పక్కన న్యాయం చేస్తాడో తెలియదు. అక్కడికి వెళ్ళి వరకు మీరైతే ఒక మాట, ఇది 100% కరెక్టా రాంగా? పక్క రాంగ్ అండి. పక్క రాంగ్ ఇది. పక్క రాంగ్ ఇది. ప్రజలను దోచుకోవడానికి ఒక ఇది అనుకోవాలంతే. అవకాశం అదే మా భూములు అతనికి సంబంధం ఉన్నది. ఇప్పుడు మా తాతలు ఇచ్చినాయి, మా నాన్నగారులు ఇచ్చినాయి. వాళ్ళు అతను వాళ్ళ పోలే అతను ఏమైనా ఈ కాలనీ గట్రా ఇస్తే అది పెట్టుకున్నా పర్లేదు. అంటే మా భూముల మీద అతను ఉంటే మరి అది మాకెలా కుదురుతుంది? అది కరెక్ట్ కాదు. అది తప్పు చేస్తున్నాడు జగన్ గారు. తప్పు 100% పాళ్ళు. ఎలక్షన్ టైంలో ఇలాంటి వివరాలు తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది కరెక్ట్ కాదు. చట్టాలు అమలు అందుకే ఓటు మామూలు మారిపోయింది. ఇప్పుడు అందరూ పవన్ కళ్యాణ్ వేస్తున్నారు, లేకపోతే తెలుగుదేశానికి వేస్తున్నారు. మరి ఇలాంటి చట్టాలు ఈ టైంలో తీసుకురావడం వల్ల ఎలక్షన్ మీద ఆయన మీద ఖచ్చితంగా ప్రభావితం చూపెడుతుంటారా? 100% పాళ్ళు. దీనివల్ల బాగా బ్యాడ్ ఉన్నది. బ్యాడ్ ఎక్కువ వచ్చేస్తుంది అంట. అది ఒక్క మాట అండి, 100% ఉన్నది. రాంగ్ అంటారు. ఓకే, థాంక్యూ. అది చెత్త చట్టం ఉన్నది అందరికీ తెలిసి ఉన్నదే. ఎందుకంటే ఎవడ బాబు పేరు మీద ఉన్న ఆస్తి ఈడి పేరు మీద ఎలా పెట్టుకుంటాడు? ఈ బాబుదే ఆస్తి కాదు కదా. ఇప్పుడు మీ తాత సంపాదించి ఆస్తి ఇస్తాడు, ఆ ఆస్తిని ఆడికి మాత్రం ఉంటుందా, లేకపోతే వాళ్ళ మనవడకు ఎవడికో చెందుద్ది. అటువంటి ఆస్తిని ప్రత్యేకంగా ఆడి పేరు మీద పెట్టుకోవడానికి ఆడేవాడు 5 సంవత్సరాల్లో ఉంటాడు, పోతాడు. అంతేగాని ఎలాంటి అసలు చెత్త పనులు లాంటి చెత్త ప్రభుత్వమే చూసి భరించలేకపోతున్నాం. అలాంటిది మళ్ళీ ఎలాంటి చెత్త చట్టాలు కడితే తెస్తే మాత్రం తగిన ఫలితం అనుభవించాడు. ఆల్రెడీ ప్రభావం చూపించడానికి ఆయన ఇప్పుడు గెలిచే అవకాశం లేదన్న సంగతి అందరికి తెలిసిందే. ఇలాంటి చెత్త చట్టాలు తెస్తే ఇంకా చెత్త పనులతో పాటు ఎలాగైతే చెత్త ముఖ్యమంత్రి అని చెప్పి ఇప్పుడు వచ్చి రాజధాని అనేది లేదు మనకి. ఆ రాజధాని అవసరమే ఎలాంటివి ఏమీ లేకుండా ఇలాంటి చట్టాలు తెస్తే జనానికి ఏం ఉపయోగపడుతుంది? అమ్మేస్తాడు నా రాష్ట్రాన్ని, అమ్మేస్తాడు ఎవరికైనా. ఇలాంటి అన్ని పెడుతుంటే అమ్మేపోవడం ఏంటన్నా? ఇప్పుడు మాకు ఒక పొలం లేదన్నా, మాకు పొలం ఉందనుకో, జగన్ భూరక్ష అని ఒక రాయేశారు అందులో పొలంలో. అది ఎందుకు వేయాలన్నా? దానికి సంబంధం ఏంటి అసలు? ఇప్పుడు మా తాతయ్య గారు ఇచ్చిన పొలం అనుకోవచ్చు కదా. అది జగన్ ఏమన్నా కొనిచ్చాడు? జగన్ వాళ్ళ బాబు ఏమన్నా కొనిచ్చాడా వేయడానికి? జగన్ భూరక్ష ఏంటన్నా? రక్షణ జగన్ రక్షించాలి అది భూమిని. జగన్ కాదు కదా, అది మా పొలం కదా. అది జగన్ ఎందుకు వేయాలా? జగన్ రాయి అనేసి ఇలాంటి అన్ని అమ్మేస్తాడన్న రాష్ట్రాన్ని. ఇలాంటి అన్ని పెట్టి ఈసారి కానీ సీఎం కింద వస్తే ఆంధ్ర రాష్ట్రాన్ని వేరే వాళ్ళకి అమ్మేసేసి ఎక్కడికో దిక్కనికి పోతాడన్న. జగన్ ని దింపేస్తారన్న. జగన్ రాజ్యం ఏం బాగాలేదన్న. 5 సంవత్సరాల నుంచి అభివృద్ధి లేదు. పథకాలు ఇస్తున్నారు. పథకాలు ఏంటన్నా తాత్కాలికంగా గడపడానికి అంతే పథకాలు అనేవి. ఎందుకు వచ్చిన పథకాలన్నా? ఎందుకు అభివృద్ధికి ఎందుకు పనిచేయవి? అయితే మన సరుకు గవర్నమెంట్ దగ్గర పెట్టినట్టు మన దగ్గర ఉండాలి, కానీ ఒరిజినల్ మన దగ్గరే ఉండాలి. ఒరిజినల్ తోటి ఎప్పుడు పడితే అప్పుడే పని వస్తుంది మనకి. అంచేత మన దగ్గర ఉండడమే శ్రేయస్కరం. చాలా తప్పది. రేపు పొద్దున్న ఇంట్లో కూతురు పెళ్లి చేయాలంటే డాక్యుమెంట్ బ్యాంక్ లో పెట్టుకుని తెచ్చుకుంటాం అప్పు. ఆల్రెడీ మేమేం తెచ్చుకుంటాం? ఏదైనా పెళ్లి చేయాలన్నా, కూతురు ఇంట్లో పెళ్లి చేయాలన్నా డాక్యుమెంట్ బ్యాంక్ పెట్టుకుని తెచ్చుకుని అప్పు తెచ్చుకుని పెళ్లి చేసుకుంటాం.